సమాజంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాదరణకు గురైన కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తాజాగా వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు స్పీచ్ థెరపీ యంత్రాలను అందజేసి భౌతిక చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అభాగ్యులకు బాసటగా నిలుస్తూ వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ భాగస్వాముల సేవలు అభినందనీయం అన్నారు. సంపాదనతో పాటు సేవాగుణం కలిగిన వ్యక్తులు వెన్నుముకగా నిలబడడం చేయూత లబ్ధిదారుల అదృష్టం అన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ భవిష్యత్ కార్యాచరణలో చేపట్టబోయే అన్ని సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి తమకు అన్ని విధాలా సహకరిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారం మరువలేనిది అన్నారు. తమ సంస్థ ద్వారా ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోగి సహాయకులకు అన్నదానం, వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ఉపాధి నిమిత్తం పలు వ్యాపారాల ప్రోత్సాహం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించేందుకు ఆర్థిక సాయం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రోటరీ, రెడ్ క్రాస్, అభయ వంటి బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందించడం జరుగుతూ వస్తుందన్నారు. తాజాగా వినికిడి లోపం కలిగిన చిన్నారులకు స్పీచ్ థెరపీ యంత్రాలతో మాటలు నేర్పించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఉచితంగా రక్తం ఎవరమే కాకుండా రక్తం ఎక్కించే ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది. ఆ చిన్నారులు కూడా మనం అడాప్ట్ చేసుకుని ఎవ్రీ 21 daysకి వాళ్ళకి రక్తం ఎక్కించే ప్రక్రియని రెడ్ క్రాస్ సహకారంతో మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఆ చిన్నారులకు అండగా నిలబడటం, ఈ విధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మరింత మన సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున భవిష్యత్తు చేయూత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు మిత్రులు రవి గారు చాలామంది సేవ చేసే ఉద్దేశం మీద ప్రభుత్వ ఉద్యోగైనా కూడా సేవ చేయడానికి ముందు రావడం జరిగింది. సేవ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. వైజాగ్లో నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు. ఆర్థికంగా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం మాత్రమే సేవ చేస్తారు. అది ఎలాగంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని వాళ్ళ యొక్క ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మొట్టమొదటిగా చాలా సింపుల్గా చేశారు.